యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తుక్కాపురం గ్రామం సంబంధించి నరాల శంకర్ యాదవ్ ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్ లో విధులు నిర్వర్తిస్తున్నాడు. మరి దురదృష్టవశాత్తు ఒక అనుకోని సంఘటన జరిగింది. నరాల శంకర్ యాదవ్ ప్రమాదవశాత్తు బైక్ పై నుంచి పడి మరణించడం జరిగింది. తన మరణంతో పాటు 5 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ గురి కావడం జరిగింది. నిజంగా ఒక బాధాకరమైన సంఘటన. ఆ ఇంటి వద్దే ఉన్నాం. కుటుంబ సభ్యులంతా కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నరాల శంకర్ చనిపోతూ ఒక 5గురికి అవయవ దానం చేసినటువంటి పరిస్థితి. జీవన్ ధన్ సంస్థ చెప్పగానే ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఒప్పుకొని ఆ 5గురికి అవయవ దానం చేయడానికి అవయవ దానం చేపించే కార్యక్రమాన్ని తీసుకున్నారు. నిజంగా వారిని చాలా మెచ్చుకోదగ్గ విషయం చెప్పవచ్చు. నిజంగా నరాల శంకర్ చాలా యువకుడు, వృత్తిలో కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి అని చెప్పవచ్చు. తన స్నేహితుని కలిసొద్దామని చెప్పి తుర్కపల్లికి వెళ్ళాడు. అటు నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యే క్రమంలో బండి స్కిడ్ అయి పడి చనిపోవడం జరిగింది. మరి వాస్తవానికి నరాల శంకర్ చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఎదగాలని చూశారు. ఎందుకంటే చాలా కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తి, చదువుకున్న వ్యక్తి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి శ్రీశైలము అదేవిధంగా లక్ష్మమ్మకు ఏకైక కుమారుడు నరాల శంకర్ అని చెప్పవచ్చు. 2 బిడ్డలు, ఒక కొడుకు ఒక్కగానొక కొడుకు చనిపోవడము నిజంగా బాధ కలిగిస్తుంది. ఆ ఇంట్లో కూడా తీవ్ర విషాదం నింపిందని చెప్పవచ్చు. ఎందుకంటే మరి ఇక్కడ చెప్పుకోదగ్గ విషయము, అటు పోలీసు వ్యవస్థలో ఒక మంచి పేరు తెచ్చుకుంటూ ముందుకెళ్తున్నటువంటి శంకర్ మరి నిజంగా అటు సేవలు చేసుకుంటూ ఒక ఉన్నతమైన స్థానం వైపు వెళ్దామనుకున్నారు. అదేవిధంగా వారి యొక్క తల్లిదండ్రులకు పేరు తెద్దామనుకున్నారు. వారి యొక్క అక్క చెల్లెలకు కూడా నిజంగా మంచి చూసుకుందాం అనే క్రమంలో ఇలా చనిపోవడం అయితే బాధ కలిగిస్తుందని చెప్పవచ్చు. నిజంగా జీవన్ ధన్ సంస్థ ఎప్పుడైతే చెప్పిందో అవయవదానం గురించి అవగాహన కల్పించగానే ఇమీడియట్లీ వాళ్ళు నా కొడుకు చనిపోయాడు, అతనితో పాటు మరి మిగతా 5గురు ప్రాణాలు కాపాడుకుంటున్నాం కాబట్టి 5గురికి అవయవదానం చేసినందుకు గొప్పగా ఉందని చెప్పి వాళ్ళు కూడా చెప్పిన పరిస్థితి. ఒకసారి శ్రీశైలం తండ్రితో మాట్లాడదాం. అసలు చివరిసారిగా మరి శంకర్ నీతో ఎప్పుడు మాట్లాడే, చివరిసారిగా ఏమని చెప్పిండు, అసలు ఎట్లా ప్రమాదం అయింది? ఉదయం 10 గంటలకు మాట్లాడండి. 10 గంటలకు మాట్లాడి ఇట్లా అమ్మని ఇచ్చిపెట్టి వస్తున్నా, గొల్లకాడ బాధాకర ఉందన్నావు కదనే, అమ్మని తోలిస్తున్నా, ఇంకా నేను అన్నం కూడా తినలేదు, తానం చేయలేదు. అమ్మని ఇచ్చిపెట్టి బస్ ఎక్కించి నేను ఇంటికి పోయి అన్నం తిని వస్తా అంటే, సరే మంచిది బిడ్డ, సాయంత్రం పోయి బైకాడు పోతారా, బైకాడు తోడు బిడ్డ అంటే సరే నాయన అన్నాడు. ఇక అదే చెప్పడం జరిగింది నాయన. ఇక అతి మించి నేను మాట్లాడలే చేయలే. ఇక ఇక్కడ పోతా అన్న ముచ్చట నాకు చెప్పలేదు. నేను అన్నం తిని పండుకోను ఆయన అని చెప్పినా గానీ నేను ఎక్కడ పోతా అన్న ముచ్చట నాకు చెప్పలే. ఇక పోలీస్ జాబ్ వచ్చి ఎన్ని సంవత్సరాలు? సంవత్సరం అవుతున్నట్టు. సంవత్సరం జాబ్ వచ్చినప్పుడు ఏమన్నా ఏదో మన బతుకులు ఎలా ఆడుతుంది అనుకుని చేసిన నాయన. మనకు ఇక నా కొడుకు బతడన్న ఆలోచన మీద కూడా నేను నాకు కష్టాది ఏమైనా పోయినప్పుడు వస్తే కానీ నా కొడుకు కాలం మీద నిలబడతాడని ఆశపడి నేను ఆనందం ఇంచుమించు 1 కోటి రూపాయల దాకా కూడా ఖర్చు పెట్టిన సార్. శ్రీశైలం ఒక్క నిమిషం. మీ కొడుకు చనిపోతూ కూడా మీరే జీవన్ ధన్ సంస్థ చెప్పగానే ఒక 5 మందికి అవయవ దానం చేసే కార్యక్రమం తీసుకున్నారు. నిజంగా ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. చాలా మంది మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు. నిజంగా వాళ్ళ జీవన్ ధన్ సంస్థ ఏమని చెప్పారు? మీ కొడుకు యొక్క అవయవాలు ఏమని అడిగారు? అంటే వారి యొక్క ఏమని చెప్పారు? మీకు మీ బ్రెయిన్ డెడ్ గురయ్యారు కదా, మరి మీరు ఎట్లా ఒప్పుకున్నారు వాళ్ళతో? ఎట్లా ఒప్పుకున్నా అంటే నీ ఆత్మరక్షణ, నీ వేరే పరాయి వాళ్ళు ఏ తల్లి కన్నదో అని చెప్పి దీవిస్తారు. మీకు పుణ్యమే ఉంటది కానీ దీవిస్తారు కానీ సాపియ్యారు. మీకు చేస్తే మీకు మీ కొడుకు వల్ల, ఒక్క కొడుకు వల్ల 5గురు బతుకుతారు. వాళ్ళు చదువుకుంటారా, జాబులు చేస్తారా, వాళ్ళు ఈ ఫ్యూచర్ వాళ్ళది ఏం జరుగుతుంది అనేది వాళ్ళకు ఆధారం ఇస్తే మీరు బతికి యాద్ చేస్తారు. బతికిన దినాలు ఫలానా కొడుకు ఇట్లా ఇచ్చిండు, ఇట్లా చేసిండు, మా పిల్లలు బతికిరు, బాగుపడ్డారు అని పేరు ఉంటది అని చెప్పి అన్నారు. ఇట్లా హెడ్లైన్లా అట్లా ఇట్లా అని చెప్పారు. సరే మాకు పుణ్యం జరిగితే మాకు ఏం అది లేదు, ఇప్పటి వరకు కూడా మేము ఎవరికి పాపం చేయలేదు, మేము పుణ్యమే చేసుకొచ్చినాం, ఎవరికైనా కూడా సరే ఇస్తే అంటే మేము ఒప్పుకుంటామని చెప్పినాం. చూస్తున్నాం తల్లిగారు చాలా బాధతో ఉన్నారు. ఎందుకంటే కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేకపోతారని చెప్పవచ్చు. ఎందుకంటే పోలీసు ఉద్యోగం వచ్చిన తర్వాత చాలా గొప్పగా చెప్పుకుంది నా కొడుకు ఉద్యోగం వచ్చిందని. కానీ ఆ కళ మాత్రం 1 సంవత్సరంలోనే ముగిసిందని చెప్పవచ్చు.
మరి నిజంగా ఆ ప్రమాదంలో చనిపోవడం బాధ కలిగిస్తుంది. చివరిసారిగా తల్లిగారితో ఏం మాట్లాడిండో చెప్పుదాం. చెప్పమ్మా, మీ కొడుకు చివరిసారిగా నీతో ఎప్పుడు మాట్లాడిండు? మరి మీ కొడుకు మరణం తర్వాత నీకు ఎలా అనిపిస్తుంది? ఒక 5 మందిని మీ కొడుకును కాపాడిండు ఒక అవయవదానం చేసి. నిజంగా అది గొప్ప విషయము. మీ కొడుకు చివరికి ఎప్పుడు మాట్లాడిండు? నా కొడుకు 9 గంటలకు వచ్చిండు, నన్ను దించి వచ్చిండు. అయ్యో, నాకు 9 గంటల కాడ దించొచ్చి నన్ను గొర్రెగాడికి పోని తోలి బస్ ఎక్కించొచ్చిండు. నాయనా, నాకు ఎలాంటిది ఏం చెప్పలే, నేను ఏమీ అడగలేనా. నేను తిని పండుకుంటాడేమో, కొడుకు తెలందాక పొద్దుందాక డ్యూటీ చేసి వచ్చిండు అని ఏ కూలి పోగమ్మ, ఏడికి పోగమ్మ, నాకు జాబ్ వచ్చింది. మేము కూర్చోబెట్టి చేస్తాను. నా కొడుకు నాతోటి అన్నాడు, మమ్మల్ని నాగం చేసిపోతాడని మేము అనుకోలేదు. అయినా మేమేమి చెప్పగలుగుతాయినా. సరే, చూస్తున్నాం తల్లి యొక్క ఆవేదన మాటలు మాట్లాడలేకపోతుంది. ఎందుకంటే కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేకపోతుంది. ఇలా బైక్ ప్రమాదంలో మరణిస్తారని చెప్పి అనుకోలేదని చెప్పి సంఘటన అని చెప్పవచ్చు. నిజంగా ఒక ఊహించని సంఘటన. తన యొక్క చెల్లె ఇక్కడే ఉంది, చెల్లె పెళ్లి చేశారు, తన బావ కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా అసలు నిజంగా జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ఇక్కడే ఉన్నారని చెప్పి అనుకుంటున్నారు. మరి నిజంగా ఒక బాధాకర సంఘటన. చెప్పమ్మా, చివరిగా మీ అన్నయ్య మీతో ఎప్పుడు మాట్లాడి? యాక్సిడెంట్ అయిన రోజే మార్నింగ్ 10 o'clockకి నేను కాల్ చేసిన. అన్న, అమ్మకు ఆ రోజే మా మమ్మీకి కడుపు నొప్పి లేచిందంట. అమ్మకి కడుపు నొప్పి లేచిందంట, మరి హాస్పిటల్ తీసుకుపోతున్నా అన్న అంటే, లేదు అమ్మ గొర్రెల కాడికే వస్తుంది, నేను ఇప్పుడే బస్ ఎక్కించి వచ్చినా అని చెప్పిండు మాతోటి. అంతకు మించి ఏం చెప్పలేదు. కానీ మా అన్న ఎన్నో కలలు అన్నాడు, ప్రజాసేవ చేయాలని అనుకుండు. ప్రజల కోసమే లాస్ట్ చివరికి కూడా ప్రజలకే దానం చేసిపోయిండు మా అన్న. కానీ చెప్పిరమ్మా జీవన సంస్థ ఇట్లా అవయవదానం చేయాలి చెప్పారు. ఏమన్నారు మీరు బ్రెయిన్ డెడ్ అయింది, బతికే అవకాశం లేదు, మీరు అవయవదానం చేస్తే ఒక 5గురికి ప్రాణం పోసినట్టుగా ఉంటది అని డాక్టర్స్ చెప్తే, ఎప్పుడో అని ఇట్లా జరుగుతుందని ఊహించక ముందే నేను అవయవదానం చేస్తా అన్నట్టుగా ఎప్పుడో ఎక్కడనో సైన్ పెట్టిండంట మా అన్న. వాళ్ళ ఫ్రెండ్ అన్నాడు. కానీ ఈ విధంగా చేస్తాడని మేము అసలు ఊహించలేదు. మీకు ఎప్పుడు తెలిసింది యాక్సిడెంట్ అని? మీకు ఒక 6:30కి యాక్సిడెంట్ అయింది తెలిసింది. నిమ్స్ కు ఫస్ట్ ఏరియా హాస్పిటల్ తీసుకుపోయారంట, అక్కడికి మేము అందలేదు. నిమ్స్ కి, బీబీనగర్ నిమ్స్ కి తీసుకుపోయారు. అక్కడికి బీబీనగర్ నిమ్స్ కి మేము అందుకున్నాము. అప్పటికే అసలు కోమాలోకి వెళ్ళిపోయిండు, ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. కానీ మా అన్న పోలీస్ అనే గర్వంగా చెప్పుకున్నాం మేము. ఎంతో నిద్రలేని రాత్రులు గడిపి చదువుకొని, ఎంతో మేము పెద్ద ఉన్న వాళ్ళం కాదు, మిడిల్ క్లాస్ వాళ్ళం మేము. జాబ్ ఉంటే నువ్వు బతుకుతావు అన్నట్టుగా మా డాడీ పాలతోని ఇష్యూ ఉంటే అది తీసేసుకొని ఒక 50 lakhs దాకా ఖర్చు పెట్టుకొని మేము మా అన్న జాబ్ చేసుకుంటే మన ఫ్యూచర్ అన్న ఉంటదేమో అన్నట్టుగా అన్ని పైసలు ఖర్చు పెట్టినాం. సరే పోతామైలే, మేము మా అన్న జాబ్ చేసుకుంటాడేమో అన్నట్టుగా అనుకున్నాం. కానీ మా అన్న స్క్రిడ్ అయిందని పడ్డాడని అంటారు, కానీ స్క్రిడ్ అయ్యి అంత లేదు మా అన్నకి. ఎవరో యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయారు. అది యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయారు. మాకు ఆ డౌట్ ఖచ్చితంగా అదే డౌట్ అని ఏం కాదు. బండి ఆపోజిట్ ఇట్లా ఫ్రెండ్ దగ్గరికి పోయి వెళ్ళేసి వస్తుండగా వచ్చిన బైక్ మళ్ళా అదే రూట్ రివర్స్ అయి పడుందంటే, స్కిడ్ అయి పడితే మాత్రం రివర్స్ అయితే పడిపోదు కదా బండి. కొంచెం అనుమానంగా ఉంది. అతను అంత కష్టం నుంచి జాబ్ చేసుకున్నాడు కాబట్టి, అమ్మాయిని జాబ్ వచ్చిందిరా, వీడు 1 సంవత్సరానికే ఇంత పేరు తెచ్చుకోండు, వీడు 1 సంవత్సరానికే ఇంత పేరు తెచ్చుకొని ఇంకా ఫ్యూచర్ ఎంత అది అవుతుందో ఏమో అని, ఇంకెంత పేరు తెచ్చుకుంటాడో, ఇంకెంత భవిష్యత్తులో ఇంకెంత బాగుపడతాడో అన్నట్టుగా కొందరికి
అసలు వాడంటే నచ్చని వాళ్ళు ఉన్నారు. వాళ్ళే ఏమన్నా చేసిరేమో అనుమానం మాకు ఉంది. పోలీస్ వాళ్ళని మేము కనుక్కోవాలని ఎంతో ప్రాధేయపడుతున్నాము. ప్లీజ్ మా అన్నని, సరే మా అన్న పోయిండని మేము అనుకుంటున్నాం, కానీ ఏ విధంగా జరిగిందో మాకు కొంచెం వివరంగా వివరిస్తే మాత్రం వాళ్ళకు కృతజ్ఞతలు చెప్తున్నాము. చూస్తున్న ఒక ఆవేదన, ఎందుకంటే చాలా బాధపడుతుంది. అన్నయ్య కష్టపడి చదివారు, మేమంతా కూడా చాలా బీదరికంలో ఉన్నటువంటి వారేమో, చాలా నిరుపేదలం మేము. మా అన్నయ్యని చదివించారు మా డాడీ అని చెప్తున్నారు. అదేవిధంగా మరి ప్రమాదమైన తర్వాత అతను ఈ బ్రెయిన్ డెడ్ గురి కావడము, ఈ అవయవదానం చేయడము, అంటే గతంలో ఏదో ఒక దగ్గర ఒక సైన్ చేశారని చెప్తున్నారు అవయవదానం చేస్తానని. మరి నిజంగా మరి శంకర్ ఈ విధమైనటువంటి చనిపోవడం అయితే బాధ కలిసి చెప్పవచ్చు. మరి నిజంగా ఈ ఇంటి వద్ద ఉన్నటువంటి పరిస్థితుల్లో సుమన్ టీవీ కలిసి వేస్తుంది. చాలా బాధతో ఉన్నటువంటి వారు వీళ్ళు. ఒకసారి వాళ్ళ బావతో మాట్లాడదాం, మహేష్ తోటి. మహేష్, మీతో చివరిగా ఎప్పుడు మాట్లాడాడు మీ బొమ్మడిది? నిజంగా జాబ్ వచ్చినప్పుడు మీకు ఏం చెప్పాడు? మీకు ఎట్లా అనిపించింది అప్పుడు? ప్రజెంట్ మీ అవయవదానం చేశాడు, 5గురికి ప్రాణం పోసినట్టే అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపిస్తుంది? ఆ రోజు పొద్దున్నే ఫోన్ చేసినాం 10:24కి. ఫోన్ చేస్తే డ్యూటీ నుంచి ఇప్పుడే వచ్చిన బావ అన్నాడు, నిద్ర వస్తుంది, అన్నం తిని పండుకుంటా, ఫ్రెష్ అప్ అయ్యి అన్నాడు. ఇంకా అదొకటే చెప్పిండు, ఏం చెప్పలేదు. పండుకుంటుండొచ్చు అని మళ్ళీ రిటర్న్ ఇంక కాల్ చేయలేదు. జాబ్ వచ్చినప్పుడు ఏమని చెప్పండి? జాబ్ వచ్చినప్పుడు మస్తు గర్వంగా చెప్పుకున్నాడు, పోలీస్ అయినా బావ, కానిస్టేబుల్, ఏ ఇబ్బంది లేదు, ఏదన్నా ఉంటే నాకే ఫోన్ చేసి చెప్పు, నేను చూసుకుంటాను అని అన్నాడు. ఎప్పుడు కష్టపడే వ్యక్తి, ఎప్పుడు మాట్లాడినా గంటలు గంటలు స్పెండ్ చేసి, చాలా మంచి వ్యక్తి, ప్రజాసేవ చేస్తాడు, అందరిలో మంచిగా ఉంటాడు, అందరితోనే ఉంటాడు. చాలా ఇబ్బంది అనిపిస్తుంది, ఆశలన్నీ కలలు అయిపోయినట్టుగా ఎట్లనో అనిపిస్తుంది. వాడు లేకుంటే ఫ్యామిలీ మొత్తం ఆగమైపోయింది. ఒకసారి చూస్తున్నాం, పెళ్లి కావాల్సినటువంటి ఇంకొక చెల్లె కూడా ఇక్కడే ఉంది. మరి ఆ చెల్లె పెళ్లి చేసి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాడట. ఎందుకంటే మరి అతనికి పెళ్లి కాలేదు, ఈ చెల్లె పెళ్లి చేసి చేసుకుందాం అనుకున్నాడు. ఒకసారి మాట్లాడదాం. చెప్పమ్మా, చివరిసారిగా మీ అన్నయ్య నీతో ఎప్పుడు మాట్లాడాడు? మార్నింగ్ వచ్చిండు, టానం చేసి బ్రష్ చేసుకొని మమ్మీని కడుపు నొస్తుంది అన్న హాస్పిటల్ తీసుకోవా అంటే తీసుకోవతా అన్నాడు. మళ్ళీ మా మమ్మీ నేను పోను, గొర్రెల కడిగి పోతా అంటే దించొచ్చిండు భువనగిరిలా. దించొచ్చినాక అన్నం వేయి పూజ అంటే అన్నం వేసిన, తిన్నాడు, పడుకున్నాడు. ఫోన్ వచ్చింది, వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ మాట్లాడుతుంటేనే విన్నా. నాకు పోతప్పుడు వాళ్ళ ఫ్రెండ్ కాడికి పోతున్నా అని చెప్పుకోలేదు. ఇంకా బైక్ అడిగి అన్నది అన్న అమ్మ అంటే బైక్ అడిగి పోతున్నా పూజ అన్నాడు. అటు నుంచి అటు పోతున్నా అన్నాడు, అంతే. ఇంకా అదే మాట లాస్ట్. ఏం చెప్పలేదు. నాకు మంచిగా చూసుకున్నాము. నేను చిన్న కాబట్టి నేను ఇంటరే నా 2 సబ్జెక్టులు పోయినాయి, ఎగ్జామ్ రాయని కూడా ఎప్పుడు స్పోర్ట్స్ చేయలేదు. నేను కష్టపడొద్దని మస్తు సంబంధాలు వచ్చినా కానీ జాబ్ ఉన్నాయనికి ఇవ్వాలి, నా చెల్లి కష్టపడొద్దు అని చాలా సంబంధాలు చూసిండు. నువ్వు చేసుకో అన్నా, తర్వాత చేసుకుంటా అంటే నువ్వు అయినాకనే నేను చేసుకుంటా అన్నాడు. నిజంగా ఈ సంఘటన చాలా కలిచివేస్తుంది, బాధ కలిగిస్తుంది. ఒక హృదయ విదారకమైన ఘటన అని చెప్పవచ్చు. ఎందుకంటే సంవత్సరం క్రితం పోలీసు ఉద్యోగం సాధించినటువంటి వ్యక్తి ఈ రోజు ఇలా చనిపోవడం బాధ కలిగిస్తుంది చెప్పవచ్చు. ఎందుకంటే నరాల శంకర్ యొక్క ఆశయం చాలా గొప్పది. ఎందుకంటే తాను ఉద్యోగం సాధించి ప్రజాసేవ చేయాలని ముఖ్య ఉద్దేశంతో ముందుకొచ్చాడు. ఎంతో మందికి కూడా హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ సేవ చేసిన వ్యక్తి అని చెప్పవచ్చు. అదేవిధంగా వారి కుటుంబాన్ని మంచి పొజిషన్లో పెట్టుదామనుకున్నాడు. వారి యొక్క చెల్లె పెళ్లి చేద్దామనుకున్నారు. వారి యొక్క ఇంకో చెల్లెని కూడా మంచిగా చూద్దామనుకున్నటువంటి సందర్భంలో ఈ విధంగా కావడం నిజంగా బాధ కలిగిస్తుంది. వారి యొక్క తల్లిదండ్రుల ఆవేదన మాత్రము చాలా వర్ణరహితంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూసినటువంటి సందర్భంలో వాళ్ళు చాలా బాధపడుతూ ఏడుస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. నిజంగా ఏది అయినప్పటికీ మరి నరాల శంకర్ యొక్క హృదయం గొప్పది. మరి తాను చనిపోతూ 5గురికి తన అవయవాలు దానం చేసి ఒక 5గురి ప్రాణాలు కాపాడని చెప్పవచ్చు. నిజంగా యావత్ తెలంగాణ రాష్ట్రం చర్చించుకుంటుంది, యావత్ పోలీస్ వ్యవస్థ చర్చించుకుంటుంది. ఎందుకంటే
ఒక సంవత్సరం జాబ్ చేసిన తర్వాత ఈ విధంగా బైక్ పై నుంచి పడి బ్రెయిన్ డెడ్ గురైనటువంటి వ్యక్తి, పోలీసు వ్యవస్థలో పనిచేస్తున్న వ్యక్తి ఇలాంటి నిర్ణయం తీసుకోవడము, వాళ్ళ కుటుంబ సభ్యులను ఒప్పించడము, కుటుంబ సభ్యులు కూడా ఇమీడియట్ గా ఒప్పుకోవడము, సరే ఒక అందుకు బాధ ఉన్నప్పటికీ మరి ఒక 5గురికి మేము ప్రాణం పోస్తున్నట్టు అదొక సంతోషం కూడా ఉందని చెప్పి వాళ్ళు కూడా చెప్పిన విషయము. నిజంగా ఏది ఏమైనప్పటికీ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ యొక్క సంఘటన మాత్రము చాలా కలిసివేస్తుందని చెప్పవచ్చు. ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదుగుదామనుకున్నాడు, ఒక మంచి పొజిషన్లో ఉందామనుకున్నాడు, కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అనుకోవట్లేదని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కొంచెం ఆ యాక్సిడెంట్ ఎలా జరిగిందని చెప్పి కొంచెం విచారణ చేయాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఎందుకంటే కొంచెం అనుమానాస్పదంగా ఉందని చెప్తున్నారు. మరి ఎట్లా జరిగింది యాక్సిడెంట్ సంబంధించి ఒక కంప్లైంట్ కూడా ఇచ్చారట. మరి దానికి సంబంధించి ఏ విధంగా జరిగింది కూడా అదొక్కటి కొంచెం నివృత్తి చేయాలని చెప్పి కుటుంబ సభ్యులు కూడా కోరుకున్నటువంటి విషయము. ఎందుకంటే పోలీసు వ్యవస్థలో పనిచేస్తున్నారు కాబట్టి, పోలీసు వ్యవస్థ సంబంధించి వ్యక్తికి న్యాయం చేయాలి కాబట్టి ఆ న్యాయం తగ్గట్టుగా ఆ సంఘటన జరిగినటువంటి ప్రాంతం వద్ద నుంచి ఎలా జరిగింది ఏంటనేది కూడా మొత్తం కూడా నివృత్తి చేయాలని చెప్పి వారి యొక్క కుటుంబ సభ్యులు చెప్తున్నారు. నిజంగా ఏది ఏమైనప్పటికీ హ్యాండ్స్ అప్ చెప్పాలి నరాల శంకర్కి. తాను ఇంతమందికి ప్రాణదానం చేసినటువంటి నరాల శంకర్ను నిజంగా మెచ్చుకోవాల్సినటువంటి విషయము, వారి కుటుంబ సభ్యులు కూడా మెచ్చుకోవాల్సిన విషయం. ఇది ఇక్కడ అరుణ్తో శరత్, యాదాద్రి భువనగిరి జిల్లా తుక్కాపురం గ్రామం.